భరత్, ఎందుకు తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి వివాదం ముదురుతోంది? సో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడేమో అందరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి 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 అని అన్నారు, అంతేనా? టిఆర్ఎస్ పెట్టాలంది, బీజేపీ పెట్టాలంది, కాంగ్రెస్ పెట్టాలని అన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎందుకు అప్పుడు కమ్మ ఓట్లు కావాలి. జూబ్లీ హిల్స్ లో కమ్మ వారి ఓట్లు 12-13 వేల ఓట్లు ఉన్నాయి. ప్లస్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాస్ట్, కమ్మ క్యాస్ట్ ఏంటంటే ఇంకా వేరే ఓట్లను కూడా ప్రభావితం చేయగలదు. కొంచెం వ్యాపారం ఉంటుంది, వాళ్ళు చాలా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అన్న ఉద్దేశంతో అప్పుడు అందరూ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మామూలుగా ఇప్పుడు సెటైర్స్ పడతాయి. రోషయ్య విగ్రహం ఏంటి, బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఏంటి, ఎన్టీఆర్ విగ్రహం ఏందని చెప్పి. సరే, ఇప్పుడు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సో ఎన్టీఆర్ విగ్రహాలు మీరు అన్నట్టు వందల సంఖ్యలో ఉన్నాయి తెలంగాణలో. లేవని కాదు, బట్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇంపాక్ట్ చూపించిన పర్సన్ కదా ఎన్టీఆర్, కాదని చెప్పలేం కదా. 2 రాష్ట్రాలని కూడా ప్రభావితం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. వచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి కొంచెం బీసీలకి తెలంగాణలో ఎక్కువగా అవకాశం వచ్చిందంటే ఎన్టీఆర్ వల్ల అవకాశం లభించింది. బికాస్ కమ్మ క్యాస్ట్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉంది, బట్ నిజామాబాద్లో లేకపోతే ఖమ్మంలో, హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా చాలా సిగ్నిఫికెంట్ సంఖ్యలో వచ్చారు. బట్ ఎన్టీఆర్ రావడం వల్ల మరింత మంది కూడా ఇక్కడికి తరలి వచ్చారు. సో ఇప్పుడు నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు కొన్ని సెక్షన్స్ నుంచి వచ్చింది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ బహిరంగంగా వీళ్ళు ఏం మాట్లాడితే గిట్ట ఓట్లు పోతాయి. కానీ సోషల్ మీడియాలో విమర్శలు, సరే సోషల్ మీడియాలో వస్తాయి. బట్ రెండో డిమాండ్ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన వైతాళికుల విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలన్నది. తప్పేం లేదు. పివి నరసింహారావు దేశ ప్రధానిగా పనిచేశారు, పెట్టాలి ఆయన విగ్రహం. ఇప్పుడు ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది, అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టాలని కూడా అడుగుతున్నారు. సో అటువంటివి కూడా కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏంటంటే తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ వివాదం వచ్చినప్పుడు ఏం చేశారంటే అదే 2 రాష్ట్రాల ప్రజలు ఆల్మోస్ట్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకళ్ళ బస్సులో ఒకళ్ళు తగలబెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఏ నిర్ణయం తీసుకున్నారంటే తమిళనాడుకు సంబంధించిన గొప్ప వ్యక్తుల విగ్రహాలు కర్ణాటకలో పెట్టాలి, కర్ణాటకకు సంబంధించిన గొప్ప వ్యక్తుల విగ్రహాలు తమిళనాడులో పెట్టాలి. అంటే ఆ 2 రాష్ట్రాలు ఎప్పుడు కలిసి లేవు, వేరు రాష్ట్రాలే, అంతే కదా. అది మైసూర్ స్టేటు, ఇది వేరే స్టేటు. సో ఇప్పుడు ఇక్కడ మొన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రాలు కాబట్టి కొన్ని తెలంగాణ వైతాళికల విగ్రహాలు కూడా విజయవాడలో, వైజాగ్లో పివి నరసింహారావు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా కవులు, కళాకారుల విగ్రహాలు కూడా పెడితే స్ఫూర్తి ఉంటుంది. మనం వీళ్ళ విగ్రహాలు, వాళ్ళ విగ్రహాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఏం చేస్తే ఓటు బ్యాంకు, హైదరాబాద్లో ఓటు కావాలి, హైదరాబాద్లో ఒక విధానం, రూరల్ తెలంగాణలో ఇంకో విధానం, అంతే కదా. రూరల్ తెలంగాణలోనేమో ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడతారా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలు క్వశ్చన్ చేస్తాయి, హైదరాబాద్లోనే మాట్లాడరు, అంతే కదా. సో ఇది పార్టీల పూర్తి స్టాండా లేదా? రేవంత్ రెడ్డి అయితే వన్ సైడ్ స్టాండ్ తీసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణం కదా. ఆబ్వియస్లీ తెలుగు జాతికి గర్వకారణమే, ఆంధ్రప్రదేశ్ నాయకుడే కాదు. బట్ నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఎన్టీఆర్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వల్ల దాని చోట ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చాలా చోట్ల ఉన్నాయి. సో విగ్రహాలకు సంబంధించి ఓవరాల్గా ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహాలకు సంబంధించి కూడా వచ్చింది ఇష్యూస్, చాలా ఎక్కువ విగ్రహాలు అవుతున్నాయి ఇదని చెప్పి. సో దానికి ఒక యూనిఫామ్ పాలసీ తీసుకోవాలి, ఎంత సంఖ్యలో ఉన్నాయి, ఏంది ఉన్నాయని. ఇంకా ఆంధ్ర విగ్రహాలు తెలంగాణ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఏపీ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా పెద్దనే ఉంది కాబట్టి ఆ ఇష్యూ, దానికి సంబంధించి ఆ ఓటు బ్యాంక్ కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏపీ వాళ్ళ విగ్రహాలు ఇక్కడ వద్దు అనే బదులు తెలంగాణకు సంబంధించిన ప్రముఖ నేతల విగ్రహాలు అక్కడ కూడా పెడితే బాగుంటుందని డిమాండ్ చేస్తే బాగుంటుందేమో. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు,